హలో ఫ్రెండ్స్, మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు చైతన్య. వీడు ఒక కుక్కర్ అనమాట. కుక్కర్ అంటే స్టీల్ కుక్కర్ కాదు, ఒక చెఫ్. వీడు ఒక రోజు ఒక గొప్ప చెఫ్ అని నిరూపించుకోవడానికి రెట్టేశాడు. రొట్టేశాడు. ఆ రోజు ఆ రొట్టె తిన్న వాళ్ళందరూ బాత్రూమ్కి నేను ముందు వెళ్తానని కొట్టేసుకున్నారు. ఆ రోజు ఎంత పెద్ద గొడవ జరిగిందంటే ఆ గొడవలో 10 మంది చచ్చిపోయారు కూడా. ఆ రోజుతో చైతన్య చెఫ్ జాబ్ రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వాడు ఒక గోస్ట్ హంటింగ్ జాబ్ని అయితే వెతుక్కున్నాడు. ఆ గోస్ట్ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, దెయ్యాలని ఎలా పట్టుకుంటున్నాడు చూసేద్దామా? లెట్స్ సీ. హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు విన్న మైక్ స్టోరీ నాదే. నేనే ఆ చైతన్య. అంటే ఈరోజు మనం గోస్ట్ హంటింగ్ చేయబోతున్నాం. గోస్ట్ హంటింగ్ అంటే మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మరి దెయ్యాన్ని పట్టుకోవాలంటున్నావు, తాయెత్తులు, మంత్ర పుస్తకాలు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ ఏవి అని. కానీ ఈరోజు మనం గోస్ట్ని పట్టుకుంటుంది మ్యాజిక్ని యూజ్ చేసి కాదు, టెక్నాలజీని యూజ్ చేసి. అంటే అది మనల్ని పట్టుకుంటుందో నేను దాన్ని పట్టుకుంటానో తెలియదు, మరి చూద్దాము. టాస్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫైండ్ ద గోస్ట్ రూమ్, గ్యాదర్ ఎవిడెన్స్, వాట్ టైప్ ఆఫ్ గోస్ట్, టేక్ ఎ పిక్చర్ ఆఫ్ ఎ గోస్ట్. ఓకే గైస్, ఒక్క నిమిషం ఉండండి గైస్. అప్లోడ్ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదాం ఒక్క నిమిషం. హలో అప్పన్న. అరే బాబు, నా 2 రూపాయలు అప్పు ఎప్పుడు తీరుస్తావురా? అన్ని 2 రూపాయలు అప్ప అన్న February 30th కల్లా తీర్చేస్తానన్నా. ఏంటి, February 30th కల్లా తీర్చేస్తావా? అయితే గ్యారంటీ ఏంటి? February 30th కల్లా తీర్చేయకపోతే February 31st నా మీద కేసు అన్న. అలాగే. ఆ రోజు రాదు, అప్పు తీరదు. ఏంటి? ఏం లేదన్న, ఏం లేదు. బాయ్. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఈ 2 రూపాయల అప్పు స్టోరీ ఏంట్రా బాబు అని. అది చాలా పెద్ద స్టోరీ, కానీ చిన్న స్టోరీ చెప్తా వినండి. ట్రూ స్టోరీ బిగిన్స్. ఫస్ట్ 10 రూపాయలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశా. అది డబుల్ అయ్యి 20 రూపాయలు బ్యాక్ వచ్చింది. ఆ 20 రూపాయలు అంటే 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఈసారి ఆ 20 రూపాయలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టా. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేసింది ఒక ఫేక్ కంపెనీలో అని. ఆ కంపెనీకి ఎటువంటి లైసెన్స్ లేదని. ఆ తర్వాత గవర్నమెంట్ ఆ కంపెనీకి ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 2 రూపాయలు ఫైన్ వేసింది. ఆ 2 రూపాయలు ఫైనే కదా, కట్టేద్దాంలే అనుకునేసరికి మొన్న రాత్రి మా డాడీ డ్రాయర్కి 2 కన్నాలు పెట్టింది నేనే అని తెలిసిపోయింది. అందుకే నన్ను 2 కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఆ గవర్నమెంట్ ఏమో ఫైన్ కట్టకపోతే కేసు అంటున్నాడు. అందుకని అప్పుడే నాకు ఈ అప్పులోడు కనిపించాడు. వీడి దగ్గర నుంచి 2 రూపాయలు అప్పు తీసుకున్నాను, అది ఇప్పటి వరకు కట్టలేదు. ఇది ఆ 2 రూపాయల అప్పు స్టోరీ. మన గోస్ట్ హంటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అండ్ నా చేతిలో అయితే EMF డిటెక్టర్ ఉంది, ఎంఫ్ డిటెక్టర్ ఏమో. నాకు వచ్చే ఒక్క నిమిషం ఆగండి, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. గైస్, నాకు వచ్చే అదేంటి ఏదో ఉంటుంది, రెనువోయి వెరునాయి రావిరాని ఎవరు? కట్ కష్టంగా ఉంది స్పెల్లింగ్. మనీ వచ్చేసి గోస్ట్కి వచ్చి జస్ట్ 100 రూపీస్ అంతే. ఓకే, మనం లోపలికి వెళ్దాం. లైట్లు ఏం లేవా? నేను ఫ్లాష్ లైట్ తెచ్చుకున్నాను, ఆగండి ఆన్ చేద్దాం. ఫ్లాష్ లైట్ ఆన్ చేసా. ఆ దెయ్యం గారు ఉన్నారా? ఏంటిది కనపడట్లేదు. ఒక నిమిషం ఆగండి, లైట్ వేద్దాం. అంటే మరి దెయ్యం భయపడుతుంది కదా లైట్ లేకపోతే, అదే నేను భయపడతా. ఆన్ చేద్దాం. ఆన్ అవ్వమ్మా. లైట్స్ ఆన్ అయిపోయింది. చెప్తుంది దెయ్యం, నాకేం భయం. రిమూవ్ మై ఫేస్ డిటెక్టర్ నుంచి ఆన్ చేసేసి ఇంకా బయటకు వెళ్దాం కదండి. ఫస్ట్ అయితే మనం దెయ్యం ఫేవరెట్ రూమ్ అయితే వెతకాలి. వెతుకుదాం. లెట్స్ ఫైండ్ దెయ్యం గారు ఇష్టమైన రూమ్ ఇదేనా? హలో
ఇదే 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 గ్యాస్ గోస్ట్ ఇక్కడ ఇదే ఈఎంఎఫ్ డిటెక్టర్ ఇదే అయితే ఫస్ట్ ఎవిడెన్స్. మనం వెంటనే అయితే బ్యాక్ వెళ్ళి ఇంకా నోట్ థర్మోమీటర్ని అయితే తీసుకొద్దాం. థర్మోమీటర్ ఏం లేదా థర్మోమీటర్ గోస్ట్ ఫేవరెట్ రూమ్ అదేనంట. ఓకే దీన్ని అయితే ఇక్కడ పడేద్దాం. పడేస్తున్నా పడే అండ్ ఇప్పుడైతే థర్మోమీటర్ని తీసుకుని వెళ్దాము. పదండి థర్మోమీటర్ లోపల. ఓకే గైస్ థర్మోమీటర్ని అయితే తీసేస్తున్నాను. పదండి వెళ్దాం గోస్ట్ ఫేవరెట్ రూమ్కి. ఆ రూమ్ ఎంత ఫేవరెట్ అంటే అది లేకపోతే చచ్చిపోయేలా ఉంది. అది మళ్ళీ ఇంకొకడు దొబ్బేసాడేమో ఆ రూమ్ పోయిందని చచ్చిపోయి ఉంటుంది. అండ్ ఫాస్ట్గా అయితే ఈఎంఎఫ్ డిటెక్టర్ని ఆన్ చేద్దాం. ఇక్కడ -20 19.6 అలా ఉంది. 17కి వెళ్ళింది. ఇక్కడ మాత్రం 22 అలా ఉంది. యా ఇది కూడా ఒక ఎవిడెన్స్. అండ్ నెక్స్ట్ అయితే నేను బుక్ని అయితే తీసుకొద్దాము. పదండి వెళ్దాము. ఒక్క నిమిషం. ఓకే గైస్ ఇప్పుడైతే మనం వెళ్ళి నోట్బుక్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేద్దాం. గైస్ ఇది మీరు గమనించారో లేదో కానీ దాని ఫేవరెట్ రూమ్ వచ్చేసి వంటగది అంట. ఆడదేమనుకుంటా గైస్ ఇది. ప్రాణం పోయినా సరే వంటగది మీద ప్రేమ పోలేదు. ఓకే గైస్ ఇప్పుడైతే మనం నోట్బుక్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేద్దాం. ఇలా వెళ్ళి నోట్బుక్ని కింద పడేద్దాం. వేయి కింద. అది ఇప్పుడు గివ్ మీ ఏ సైన్. దెయ్యం గారు మీ చర్మం లేని చేతులతో 2 గీతలు వీరాకి గుర్తు కింద దాచుకుంటా. ఇదిగోండి గైస్ సైన్ ఇచ్చింది. ఎస్ ఇంకా ఫాస్ట్గా ఎవిడెన్స్ మొత్తం క్లియర్ చేసేద్దాం. ఇది ఫ్రీజింగ్ టెంపరేచర్, గోస్ట్ రైటింగ్, ఈఎంఎఫ్ రీడర్, షేడ్ గోస్ట్ నేమ్ వచ్చేసి షేడ్. ఓకే ఫియర్ అయితే 12% ఉంది నాలో ఇప్పుడు. వామ్మో ఓకే ఓకే ఏంటి కొంచెం అర్థం చేసింది. నేనైతే ఫాస్ట్గా దెయ్యాన్ని అయితే రెచ్చగొడతా. ఆర్ యూ యాంగ్రీ అని దానికైతే ఒక ఫోటో తీసి వచ్చేస్తా. ఫోటో తీసి వచ్చేద్దాం. ఇప్పుడు ఇది చాలా పెద్ద టాస్క్ ఫోటో తీయాలంటే దాన్ని చూస్తేనే నేను కొత్త ప్యాంట్ కూడా తెచ్చుకోలేదు. తడిచిపోద్ది నాకు. మార్చుకోవడానికి కొత్త ప్యాంట్ కూడా లేదు. కెమెరా తీసుకోరా కెమెరా తీసుకోరా. దీనికి తెల్లారిపోయేలా ఉంది. షేడ్ దెయ్యం పేరు. షేడ్ రా దెయ్యం పేరు. దెయ్యం పేరు వచ్చేసి షేడ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను కెమెరా పట్టుకుని వెళ్ళబోతున్నా. అదేం నా వెనకాల వస్తే ఇంకా చేసేది ఏం లేదు, పోయినట్టే. ఆర్ యూ యాంగ్రీ అని చెప్పి వెంటనే రన్ చేయాలి. ఎందుకంటే అది నా వెనకాలే వచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది నా వెనకాల వచ్చిందంటే. ఓకే ఇప్పుడు దెయ్యం దగ్గరికి వెళ్ళి హే గోస్ట్ ఆర్ యూ యాంగ్రీ. వస్తుందా? ఏంటి వేసి ఇది కనపడట్లేదు. ఆర్ యూ యాంగ్రీ. నాకు తెలిసి నేను ఫుల్గా రూమ్లోకి వెళ్ళి అప్పుడు అడగాలేమో. హే గోస్ట్. మై గాడ్ గైస్ నా హార్ట్ స్పీడ్ కొట్టుకునింది. ఆర్ యూ యాంగ్రీ. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. ఆర్ యూ యాంగ్రీ. మై గాడ్ వస్తుంది. నవరా మై గాడ్ ఆర్ యూ యాంగ్రీ అని అడిగానా లేదా? హే గోస్ట్ ఆర్ యూ యాంగ్రీ.
చాలా వెళ్ళిపోదాం పదండి. మీకు అయితే పిక్ని అయితే తీసేసాను, వెళ్దాం. అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా అయిపోయింది, ఇంకా నాకు వద్దు ఇది. 4 టైమ్స్ అడిగేసాను, 4/4. అమ్మయ్య. ఓకే గైస్, మనమైతే ఫైనల్గా తిరిగి మన వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఫుల్గా చేసినట్లయితే ఒక హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి అనమాట. కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.